హలో అండి. చాలా థ్యాంక్స్ అండి మీరు మా వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. సర్వపిండి అంటే తెలియని వాళ్ళు తెలంగాణలో ఉండరనుకుంటా. ఇది ఒక రెసిపీనే కాదు. ఈ సర్వపిండి చాలా మందికి చాలా మెమరీస్ కూడా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మమ్మని ఏమైనా స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఇవి చేసి పెట్టేది. కానీ ఆ టేస్ట్ మాత్రం ఇప్పుడు ఎవరు చేసినా ఆ టేస్ట్ మాత్రం రావట్లేదండి. ఈ మధ్య ఇవి షాపుల్లో కూడా అమ్ముతున్నారు. ఇది చేయడానికి ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బియ్యం పిండి, ఆనియన్స్. బియ్యం పిండితోనే కదా ఇది చేసేది. ఇంకా ఆనియన్స్ లేకుండా అసలే చేయడం రాదు. కాబట్టి ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఇవి 2 ఉన్నా చాలండి. సర్వపిండి హాయిగా చేసుకోవచ్చు. నేనైతే ఇది చేయడానికి ఒక గిన్నెలో ఒక బౌల్ బియ్యం పిండి తీసుకున్నాను. అది జల్లించి పెట్టుకున్నాను. చెప్పాను కదా! అందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఆనియన్స్ అని. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒక బౌల్ వరకు వేసుకున్నాను. తరువాత కరివేపాకును కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వేసుకుంటే తినడానికి బావుంటుంది. అందుకని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కారం వచ్చేసి నేను కొద్దిగే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీ పిల్లలు ఒకవేళ పచ్చిమిరపకాయ పేస్ట్ తిననంటే కారం వేసుకోండి. పచ్చిమిర్చిని ఒకసారి మిక్సీలో వేసి పెడితే ఇలా సన్నగా వస్తుంది పేస్ట్ లాగా. అది వేసుకోండి. ఇది పెసరపప్పు. దీన్ని నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టిన పెసరపప్పుని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు. ఇవి ఒక స్పూను నువ్వులు కూడా వేశాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలాగే ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి. లేకపోతే అవసరం లేదు. కంపల్సరీ ఏం కాదు. ఇంకా కొత్తిమీర కూడా అది కూడా మీకు ఫ్లేవర్ నచ్చితేనే వేసుకోండి. లేకపోతే లేదు. కంపల్సరీ జీలకర్ర మాత్రం ఒక స్పూన్ వరకు వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి ఎలా కలిపానో అలా కలిపితే సరిపోతుంది. చేయిని కొద్దిగా తడి చేసుకుంటే ముద్దలాగా అయిపోతుందనమాట. నీళ్ళెక్కువ పోసారనుకోండి అట్లా ముద్దలాగా అవ్వదు. అట్లా అప్పలాగా రాదనమాట. అందుకని గట్టిగా కలుపుకోవాలి పిండిని. పిండి కలిపి పక్కకు పెట్టుకోవాలి. నేను 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎలా చేస్తున్నారో ఒకటి, ఇంకొకటి పాత పద్ధతిలో ఎలా చేశారో అది కూడా చూపిస్తాను. సర్వపిండి అంటే సర్వలో చేయాలి కదా! అలా కూడా చూపిస్తున్నా. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని మనకు చేతికి సరిపోయేంత పిండి తీసుకొని ఇలా కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాని మీద అప్పని ఇలా ఒత్తుకోవాలి. అది చేతికి అంటుతుంటే కొద్దిగా చేయిని తడి చేసుకున్నారనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే చాలు పెద్దగా అయిపోతుంది. దీన్ని తీసుకొని నాన్ స్టిక్‌లో ఇప్పుడు అందరూ నాన్ స్టిక్‌లోనే చేస్తున్నారు కదా! అందుకని నాన్ స్టిక్ పాన్ ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్ మీదే చేశాం కాబట్టి చేతి మీదకి ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని పాన్ మీద వేసుకొని స్టవ్ మీద పెట్టాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే చాలండి లో ఫ్లేమ్‌లో. అది చక్కగా కుక్ అవుతుంది. ఇలా హోల్స్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. చెప్పాను కదా 2 రకాలుగా చూపిస్తానని. ఇలాంటి బౌల్స్ మనందరి ఇంట్లో పాతవి ఉంటాయి కదా! మన అమ్మమ్మలైతే ఖచ్చితంగా దీంట్లోనే చేసేవాళ్ళు. అందుకే దీంట్లో కూడా చూపిస్తున్నా. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేస్తే చాలండి. మంచిగా గిన్నెకి పడుతుంది. చిన్నగా ప్రెస్ చేయాలలా. దానికి కూడా మధ్యలో హోల్స్ పెట్టుకున్నారనుకోండి చాలు. చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద పెట్టాలి. చక్కగా కుక్ అవుతుందండి. ఇది నాన్ స్టిక్ మీద చేసింది. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు కానీ సర్వపిండిని తిప్పి వేయకూడదు. నాన్ స్టిక్‌లో చేసినప్పుడు గానీ, గిన్నెలో చేసినప్పుడు గానీ. ఇది గిన్నెలో చేసింది చూడండి ఎలా కుక్ అయిందో. కింద కొద్దిగా మాడినట్టు అవుతుంది. అలా ఉంటేనే క్రిస్పీగా వస్తుంది. ఇది గిన్నెలో చేసింది. నాకైతే గిన్నెలో చేసిందే నచ్చింది. నాన్ స్టిక్ మీద అది నాకైతే అంత బాగా నచ్చలేదు నాన్ స్టిక్ మీదది. గిన్నెలో చేసిందే నచ్చింది. ఎందుకో ఒకటే పిండి అయినా సరే ఆ తేడా నాకైతే తెలీదు. గిన్నెలో చేసిందైతే నాకైతే బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా. చేసిన కాసేపటికి కూడా ఇది చాలా క్రిస్పీగా బావుంది. నాన్ స్టిక్ మీదది అంత బాలేదు. మీరు ఒకవేళ కావాలనుకుంటే గిన్నెలో చేసుకోండి. నాకు తెలిసి ఇంతకుముందు అందరూ ఇలానే చేసేవాళ్ళు. మీకు ఇది గిన్నెలో చేసింది నచ్చిందా? లేకపోతే నాన్ స్టిక్ మీద చేసింది నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు తెలిసి తెలంగాణలో ఈ రెసిపీ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మీకు ఈ రెసిపీ నచ్చినా, ఈ వీడియో నచ్చినా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.